మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇటీవల కరాచీలో ఒక ర్యాలీ నిర్వహించారు. అది కూడా పాకిస్తాన్కు మద్దతుగా పాక్ చేస్తున్న దాంట్లో తప్పేమీ లేదు అంటూ, అందుకే పాక్కు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. భారత్ తన ప్రజలను చంపుకుని నేరం పాకిస్తాన్పై మోపుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఒకటే కాదు, కొన్ని రోజుల ముందు కూడా భారత్పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది నిరంతరం ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు షాహిద్ అఫ్రిది భారత సైన్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నట్లు ఉన్న పాత వీడియో వైరల్ అవుతోంది. అఫ్రిది ఒక పాకిస్తాన్ ఛానల్లో మాట్లాడుతూ, భారత్ పాక్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది, కానీ మనం చాలా కాలంగా ఈ యుద్ధంలో ఉన్నాం. పాక్ సైన్యం ఎంత శిక్షణ పొందింది అంటే వాళ్ళు మనతో పోటీ పడలేనంత అంటూ షాహిద్ అఫ్రిది బీరాలు పలికాడు. ఉగ్రవాదాలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్కు చెందిన ఆటగాడు షాహిద్ అఫ్రిది. ఉగ్రవాదాన్ని ఎవరు సమర్థించరని అంటున్నాడు, కానీ వాళ్ళకే ఆశ్రయమిస్తున్నాడు షాహిద్ అఫ్రిది. అలాగే మాట్లాడుతూ, ఉగ్రవాదానికి ఎవరు మద్దతు ఇవ్వరు, ఏ దేశము చేయదు, ఏ మతము కూడా చేయదు. మనం చాలా కాలంగా ఉగ్రవాదంతో పోరాడుతున్నామంటూ భారత్ని నిందించారు. మన మతం శాంతి గురించి మాట్లాడుతుంది అంటూ వ్యాఖ్యానించాడు. పహల్గామ్ దాడి తర్వాత షాహిద్ అఫ్రిది చాలా చురుగ్గా ఉన్నాడు. వివాదం మధ్యగతంలో అఫ్రిది అటారీ వాఘా సరిహద్దు కూడా చేరుకున్నాడు. ఇదే కాకుండా అఫ్రిది భారత్కు వ్యతిరేకంగా చాలా మాట్లాడుతున్నాడు. భారత్ తన సొంత ప్రజలను చంపుకుని పాకిస్తాన్ను నిందిస్తోందని అఫ్రిది ఒక ప్రకటనలో చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ టీవీ కార్యక్రమంలో అఫ్రిది భారత్ సైన్యాన్ని పనికిరానిదిగా, విలువ లేనిదిగా అభివర్ణించాడు. దీనితో పాటు పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ప్రమేయానికి రుజువుందా అంటూ భారత్ను డిమాండ్ చేశారు.